ఇప్పుడు నరుడు జీవాత్మ ఎప్పుడయ్యాడు? దేవుడు నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. రైట్. ఇక్కడ మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? నాసికారంధ్రములలో ఉన్నటువంటి ఊపిరి జీవము దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వలన మనం జీవాత్మగా మారాం. అయినా మనలో ఒక ఆత్మ ఉంది. మనం జీవాత్మగా మారడానికి జీవం ఇచ్చింది ఎవరు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే బైబిల్ పరిభాష ప్రకారంగా ఊపిరి, దేవుని ఊపిరి అన్న చోట పరిశుద్ధాత్ముడు అనే విషయం బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. హెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 9 నుంచి చూడండి. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం నుండి చాలా స్పష్టంగా జీవాత్మ ఆ ఎముకలన్నిటిలో ప్రవేశించడం ద్వారా వారు తిరిగి బ్రతికిన సంగతి మనకి ఇక్కడ కనబడుతుంది. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము. ప్రభువు యెహోవా సెలవిచ్చిన. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న జీవాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని తిరిగి బ్రతికించాడు. గుర్తుంచుకోండి, ఆత్మదేవుడు మన లోపల ఉండి మనల్ని బ్రతికిస్తున్నా మనలో కూడా ఒక ఆత్మను ఉంచాడు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇంకొంచెం స్పష్టంగా మీతో ఈ మాట మాట్లాడతాను. చూడండి ఒకసారి మీరందరూ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనాలు. సమస్తము ఒక స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునికి ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియదు. ఈ మాట గమనించారా? నరుల ఆత్మ అన్నాడు, మృగముల ప్రాణము అన్నాడు, కానీ మృగముల ఆత్మ అని, కానీ అన్ని ఒకటి దగ్గరికి వెళ్ళిపోతున్నాయనే మాట అన్నాడు. అక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్. మళ్ళీ చెప్తున్నా, అందరికీ అన్ని అర్థం కాకుండా ఉండడానికి కావాలని ఆత్మదేవుడు ఈ విధంగా రచించాడు బైబిల్ని. మూర్ఖులకు అర్థం కాకూడదు. మరి ఎవరికి అర్థం కావాలి? కీర్తన 25వ కీర్తన 14వ వచనం ప్రకారం ఆయన తన మర్మములు ఎవరికి బయలుపరుస్తాడో అక్కడ రాశాడు. చూడండి, కీర్తన 25వ కీర్తన 14వ మాట. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనలు వారికి తెలియజేయును. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు భయభక్తులు గల వారికి దేవుడు మర్మము బయలుపరుస్తాడు. ఇదిగో మనం చదువుకున్న వచనాలలో ఉన్నటువంటి మర్మం ఏమిటో నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి విషయం, నరుడు జీవాత్మ గలవాడు, జంతువులు జీవాత్మ సంబంధమైనవి. అర్థమైందా? అర్థమైతే ఒకసారి ఇలా చూపించండి చెయ్యి. మళ్ళీ చెప్తున్నాను, నరునిలో జీవాత్మ ఉంది, కానీ జంతువులు జీవాత్మ కలిగి లేవు, జీవాత్మ సంబంధమైనవి. అంటే అర్థం ఏమిటో తెలుసా? వాటికి వివేకము, జ్ఞానము, బుద్ధి, ఆ ప్రోగ్రామింగ్ ఆత్మదేవుని వలన వారికి కలిగింది. అందుకు జీవాత్మ సంబంధమైనవి అని చెప్తుంది లేఖనం. వాటికి అంత తెలివి పిలవగానే వస్తాయి. ట్రైనింగ్ ఎలా ఇస్తే అలా ఉంటాయి. చివరికి కొన్ని చిలుకలు మనం మాట్లాడితే సేమ్ మాట్లాడతాయి. ఆఫ్రికా దేశంలో ఉన్న కొన్ని చిలుకలు అయితే మిమిక్రీ కూడా చేస్తాయంట. మన వాయిస్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అవి మాట్లాడతాయి. దేవుని ప్రజ కాబట్టి అవి జీవాత్మ సంబంధమైనవి, మనమేమో జీవాత్మ గలవారము. డిఫరెన్స్ అనిపించిందా లేదా? తేడా ఉందా? మనం జీవాత్మ గలవారము, అవి జీవాత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాటికి వివేకం ఇస్తున్నాడు కాబట్టి అవి తెలివిగా నడుచుకుంటున్నాయి. అంతేగాని ఆత్మ ఉన్నందుకు అవి తెలివిగా నడుచుకోవట్లా. చూడండి, మీకు కొన్నిసార్లు అలా అనిపించవచ్చు. మీకు ఇంకొకసారి ఆధారం చూపిస్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు ఏమాయను? ఇప్పుడు దీని గురించి నేను ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను. ఏంటో తెలుసా? కుమారుడైన దేవుడు ఆదాము శరీరాన్ని తయారు చేశాడు. కుమారుడైన దేవుడు ఆదాము శరీరాన్ని తయారు చేస్తే ఆయన ఆత్మ ఊపిరి రూపంలో ఆదాము లోపటికి వెళ్ళి అవయవాలన్నీ ఎలా తయారవ్వాలో, ఎలా పని చేయాలో ఆ పనితీరులను, చివరికి లోపటున్న నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని పరిశుద్ధాత్ముడు సృష్టి చేశాడు.
ఏ అవయవం ఎలా పనిచేయాలి, ఎన్నిసార్లు గుండె కొట్టుకోవాలి, లివర్ ఎలా పనిచేయాలి, కిడ్నీలు ఎలా పనిచేయాలి, ఇవన్నీ వాటికి ఒక జ్ఞానం ఇచ్చింది ఎవరు? అవయవాలకు ఆ వివేకం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మనం జీవాత్మ గలవారమయ్యాం. ఎందుకంటే మనలో ఆత్మ ఉంది, మన ఆత్మ కూడా అప్పుడే బ్రతికింది. ఒక పెద్ద మాట చెప్తున్నాను, దేవుడు, వినండి జాగ్రత్తగా. ఎంతమంది పండితులు, ఎంతోమంది స్కాలర్స్ లైవ్లో ఈ మాట తర్వాతనే వినొచ్చు, వాళ్ళకి ఈ మాట అర్థం కాకపోవచ్చు. అక్షరార్థులకు అర్థం కాదు, నాకు తెలుసు. అర్థమయ్యేవారు అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకునేవారు అపార్థం చేసుకుంటారు. కానీ ఇది మాత్రం నిజం. ఏం జరిగిందో చెప్పనా? దేవుడు మట్టితో మనిషిని చేశాడు, ఆ మనిషిలో ఆత్మను కూడా పెట్టాడు. కానీ అప్పటికీ ఆ ఆత్మ జీవంతో లేదు. ఆదాములో దేవుడు పెట్టిన ఆత్మ అప్పటికి జీవంతో లేదు. ఏ రోజైతే పరిశుద్ధాత్మ దేవుడు ఊపిరి రూపంలో నరునిలోనికి వెళ్ళాడో అప్పుడు నరుని ఆత్మ కూడా జీవం పొందింది. అందుకు జీవాత్మతో నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరుడు జీవాత్మ గలవాడంటే అర్థం ఏమిటి? అప్పటి వరకు ఆత్మ జీవం పొందలేదు. పరిశుద్ధాత్ముడే ఆత్మకు జీవం ఇచ్చేవాడు. ఆయనే నిజమైన జీవాత్మ. ఆయనే మనిషిని బ్రతికించాడు. అయితే ఆదాముకు జరిగినట్లు మనకు జరగట్లేదే. ఆదాముకు జరిగినట్టు మనకు జరగట్లేదు. ఆదాముకు దేవుడు ఊపిరి ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ వెలిగింది. కానీ మనకు అలా కాదు. మనం తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఆత్మను వెలిగించి మనలోనికి పంపిస్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆయన వెలిగించి పంపిస్తున్నాడు. కానీ ఆదాముకు పెట్టిన తర్వాత వెలిగించాడు, కానీ మనకు వెలిగించి పంపిస్తున్నాడు. ఇది డిఫరెన్స్. అందుకు ఆ మాట రాయబడింది. జీవాత్మ నరునిలో ప్రవేశించగానే నరుడు జీవాత్మ అయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అప్పుడే నరుని ఆత్మ జీవించింది, అప్పుడే ఆదాము బ్రతికాడు అని అర్థం. ఇంకొంచెం వివరంగా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఈ ఊపిరి పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్పడానికి యోబు భక్తుని సాక్ష్యం వినండి. ఒకసారి చూస్తారా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి? మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఎంత స్పష్టంగా యోబు భక్తుడి జీవితంలో సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడాడో, యోబు భక్తుని ద్వారా ఈ సంగతులు మాట్లాడాడు. చూడండి 33వ అధ్యాయం చూస్తారా? 33వ అధ్యాయం యోబు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతారా? దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన. 4వ వచనం దేవుని ఆత్మ నన్ను సృజించెను, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఆది సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఎవరి శ్వాసము జీవమిచ్చింది? సర్వశక్తుని. కాబట్టి దేవుని ఆత్మ ఊపిరి రూపములో నరునిలోనికి వచ్చినప్పుడే నరుడు జీవాత్మగా మారాడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఊపిరితో పోల్చబడ్డాడు. ఇప్పుడు ఆది కాండము 7వ అధ్యాయం 15వ వచనం చదవండి, మీకు ఇంకా స్పష్టంగా వివరంగా అర్థమైపోతుంది. జీవాత్మగల సమస్త శరీరులలో. ఏంటది? జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి. ఇప్పుడు చెప్పండి, ఈ జంతువులని జీవాత్మగల శరీరాలని ఎందుకన్నాడు? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి వలన వీటికి వివేకము కలిగినది. పరిశుద్ధాత్ముడి వలన, అందుకే పరిశుద్ధాత్మ సంబంధమైనవి ఇవి కూడా. అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవని కాదు, పరిశుద్ధాత్ముని సృష్టిలో పాలిభాగం వీటికి కూడా ఉంది. ఆయన చేసిన సృష్టిలో వీటికి వివేకం ఇచ్చే పని పరిశుద్ధాత్ముడు తీసుకున్నాడు. అందుకే జీవాత్మ సంబంధమైనవి. మరలా చదవండి. జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించాను. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించాను. కాబట్టి ఇవి జంతువులకు సంబంధించినవి, అలాగే మనుషులకు సంబంధించినవి కూడా. ఎందుకంటే మనుషులు కూడా అక్కడ ప్రవేశించారు. ఇదే 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. పొడి నేల మీదనున్న వాటినన్నిటిలోనూ నాసికా రంధ్రములలో. ఏమిటి? వాటన్నిటిలలో నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు. అది సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాటి ఊపిరి దేని సంబంధమైనది? జీవాత్మ సంబంధం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాటికి ఊపిరిచ్చాడు, బ్రతకమన్నాడు. పరిశుద్ధాత్ముడు వాటికి వివేకం ఇచ్చాడు. ఇప్పుడు పూర్తిగా చదివినా నా వచనం. జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయాను. అది సంగతి. కాబట్టి జంతువులకు ఆత్మ ఉందా? దేవుడిచ్చిన ఊపిరి ఉందా?
చెప్పరేంటండి? జంతువులకు ఆత్మ లేదు, దేవుడిచ్చిన ఊపిరి వాటికి వివేకము జ్ఞానం ఇచ్చింది, అందుకు అవి సర్వైవ్ అవుతున్నాయి. దేవుడు ప్రోగ్రామింగ్ చేసి పెట్టాడు. మీరు చెప్పండి, ఈ ఫోన్కి ఆత్మ ఉందా? మరి ఇది ఎలా పనిచేస్తుంది? ఛార్జింగ్ పెడుతున్నాం, పనిచేస్తుంది. దీంట్లో ప్రోగ్రామింగ్ ఉంది, మనకి ఎలా కావాలంటే అలా ఫోన్ చేస్తున్నాం, ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళతో. సో అలాగే దేవుడు జంతువుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రోగ్రామ్ చేశాడు, వాటి జీవన విధానాన్ని ప్రోగ్రామ్ చేశాడు, వాటి సామర్థ్యత శక్తి ప్రోగ్రామ్ చేసినాడు. మన అవయవాలకు ఎలాగైతే ఒక్కొక్క అవయవం ఎలా పనిచేయాలో నిర్ణయించాడో, ఏ జంతువు ఎలా పనిచేయాలో కూడా ఆయన నిర్ణయించాడు. అందుకు జీవాత్మ సంబంధమైనవి అంత క్లియర్ గా రాయబడింది చూడండి. వాటి ఊపిరి జీవాత్మ సంబంధమైనది. సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ చెప్తున్నాను, నరునిలో జీవాత్మ ఉన్నది, కానీ జంతువులకు ఆత్మ లేదు, దేవుని వివేకం అనుగ్రహించబడింది. ఊపిరికి జీవాత్మ సంబంధమైనవి కాబట్టి, ఆ ఊపిరి దేవుని ఆత్మే వాటికి అనుగ్రహించాడు కాబట్టి ఈ విషయం జీవాత్మ సంబంధమైనవి అని పిలువబడిందే గాని జంతువులకు కూడా ఆత్మ ఉందని కాదు. దేవుడు కావాలనే వీటిని ఇలా జతపరిచి మాట్లాడుతున్నాడు, వాటిని సపరేట్గా సరిగ్గా విభజించడం మనకు తెలియాలని. కాబట్టి నరునిలో దేవుని ఆత్మ ఉన్నది, నరునికి ఆత్మ కూడా ఉన్నది. కానీ జంతువులకు ఆత్మ లేదు, కానీ జీవాత్మ అయి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాటికి ఊపిరినిచ్చినందుచేత, వివేకం ఇచ్చినందుచేత అవి కూడా జ్ఞానము చొప్పున పనిచేస్తున్నాయి. అందుకే కుక్క విశ్వాసంతో ఉంటుందని చెప్తారు కదా. జంతువులన్నీ కూడా వాటి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాయి. మీరు చూడండి, కుక్క ఎన్నో బలహీనతలతో అంటే ఎన్నో దుర్గుణములతో కూడా ఉంటుంది, కానీ తాను మాత్రమే తినాల్సిన ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్లలకు కూడా తల్లిగా ఉన్నప్పుడు పెడుతుంది. కాకి కూడా ఏదైనా దొరికితే దాన్ని తినేయడమే దానికి అలవాటు, కానీ దాని పిల్లలకు కూడా తీసుకొచ్చి పెట్టింది. ఎవరు ప్రోగ్రామ్ చేశారు? ఆ జంతువులకు అంత ప్రేమ ఆప్యాయత, పిల్లల్ని పోషించే విధానం ఎవరు నేర్పించారు? దేవుడు పెట్టాడు మైండ్లో అలాంటి జ్ఞానాన్ని. సరిగ్గా అవి తల్లిగా మారినప్పుడు ఆ బాధ్యత చేస్తుంటే, అంతెందుకంటే మనము తల్లిదండ్రులు కాకముందు మనకు ఆ ప్రేమ ఎలా ఉంటుందో పెద్దగా, మనం బిడ్డను కన్నప్పటి నుంచి మన మైండ్, మన మనసు మొత్తం వాడి వైపే లాక్కుంటుంది. దీన్ని సైన్స్ ఏమంటుందంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ప్రేమ అనే లవ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సైన్స్కి నీకు అదే భాషను అలా పెడుతున్నావు. అలాంటి హార్మోన్స్ సృష్టించిందే నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం రిలీజ్ అయితే ఏమవుతుందో నువ్వు చెబుతున్నావు, ఆ రిలీజ్ అవ్వడానికి ప్రోగ్రామ్ చేసింది నా దేవుడు. జ్ఞానం సంపాదించి జ్ఞానం పెట్టినోని లేడని నువ్వు అంటున్నావు. వీడికి ఎంత జ్ఞానం ఎక్కువైందంటే జ్ఞానాన్ని పుట్టించినోడే లేడు అని అంటున్నాడు వీడు. అందుకే దేవుడు లేడు అనే వ్యక్తి బుద్ధిహీనుడంట. లేకపోతే ఒకసారి ఆలోచన, నేను ఒక పుస్తకం రాశాను, దాని పేరు అంతరిక్షం వెనుక. నన్ను వస్తే నేను తీసుకుంటాను. అంతరిక్షం వెనుక, దీని పేరు అంతరిక్షం వెనుక. దీంట్లో దేవుడే లేడు అనే వ్యక్తులకు తిరుగులేని సమాధానం ఇచ్చాను నేను. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి, అంటే మీరు చదివేవన్నీ మీరు చూస్తూ చదవడానికి వీలుగా. దీంట్లో 50 ప్రశ్నలు ఉన్నాయి. సైన్స్కి సైన్సే సువార్త చెప్పింది ఈ పుస్తకం ద్వారా. అలాంటి ఒక అద్భుతమైన పుస్తకం. ఇది మాత్రమే కాదు, ఇంకొన్ని సంగతులు. ప్లీజ్ నన్ను, దీని పేరు అదృశ్య దేవుడు. మీకు తెలుసా పరలోకంలో ఉన్న దేవదూతలు ఇప్పటి వరకు తండ్రిని చూడలేదు. పరలోకంలో ఉన్న దేవదూతలు ఇప్పటి వరకు తండ్రిని చూడలేదు. మనం చూడగలమా? మన వల్ల అవుతుందా? వారేమో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్తోత్రం చేస్తుంటారు, వెలుగు చూడలేక. పరలోకంలో ఉన్న దూతలే ఆయన చూడలేకపోతే మట్టి మనుషులు మన వల్ల అవుతుందా? ఎప్పటికి చూడగలం? చూడలేకపోతే నిత్యత్వం అంతా చూడలేమా? ఇదిగో అలాంటి ప్రశ్నలన్నిటికీ తిరుగులేని జవాబిస్తూ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని గురించి మాట్లాడే పుస్తకం. దీని పేరు అదృశ్య దేవుడు. ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకోవడం ద్వారా దేవుని ఆలోచన విధానం మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. అంత మాత్రమే కాదు, మనం ప్రార్థిస్తే పరలోకంలో బంధించగలుగుతుంది, భూలోకంలో విప్పగలుగుతుందనే మాట విన్నాం. ఏం బంధించగలం, ఏం విప్పగలం? బంధించగలం, విప్పగలం అని మాత్రం తెలిసింది, కానీ దేవుడు ఏం బంధిస్తున్నాడు, ఏం విప్పుతున్నాడు, మనం ఏం బంధించగలం, ఏం విప్పగలం? అలా బంధించాలంటే ఎన్ని వచనాలు నెరవేర్చాలి, ఏ స్థాయి భక్తి సాధన చేయాలి, ఎంత ప్రార్థనాపరులం అవ్వాలి? ఇదిగో ఈ పుస్తకంలో మీకు అలాంటి అద్భుతమైన వివరణ ఉంది. అక్షర శబ్దం వింటే సరిపోదు, అక్షర భావం అర్థం కావాలి. ఇదిగో
నేను చెప్పాను కదా, నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏమైతే చదువుతారో అవన్నీ మీకు ఇలా బొమ్మల రూపంలో కనబడుతూ ఉన్నాయి. అంటే ఎందుకని మేము ఇలా ముద్ర వేసామో తెలుసా పుస్తకాల్ని? ఒకటే కారణం, మనం ఏవైనా సరే చదువుతుంటే మనం చదివినవి మర్చిపోయేటట్లు చేస్తాడు సాతాను. మన ఏకాగ్రత దెబ్బతీయాలని చూస్తాడు. అదే మన సైకాలజీ సిస్టమ్ ప్రకారంగా చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం, చూస్తూ చదివింది తొందరగా మర్చిపోలేం. వాడు మర్చిపోవడానికి విషప్రయోగం చేస్తే మీరు గుర్తుంచుకోవడానికి నేను విరుగుడు ప్రయత్నం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీ పిల్లలు, మీ యవ్వనస్తులు, మీ కుటుంబ సభ్యులు అందరూ చదువుకోవడానికి వీలుగా చివరికి సైట్ ఉన్న వ్యక్తులకు కూడా కనబడగలిగేటట్టుగా అక్షరాలను ఏ సైజులో ఉంటే సైట్ లేనివాడికి సైట్ ఉన్నవాడికి కూడా సరిపోతుందో డాక్టర్ని సంప్రదించి కూడా కరెక్ట్ సైజుని మేము ఎంపిక చేసుకున్నాం. అంటే అందరి గురించి ఆలోచించి అంత న్యాయం కూడా ఈ పుస్తకాల్లో చేస్తున్నాం. వీటిని మీరు సంపాదించుకుని చదివితే మీకు బైబిల్ ఇంకెక్కువ అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా ఈరోజు లోకాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తున్న సాతాను చేతుల్లో పడిపోయిన కొందరు క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని, బైబిల్ని అవమానిస్తూ రకరకాల తప్పుడు ప్రశ్నలు, వ్యతిరేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదిగో ఇందులో మీకు 100 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. తప్పకుండా మీరు ఈ పుస్తకాన్ని సంపాదిస్తే లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మీరే జవాబు అవుతారు. చారిత్రాత్మకమైన ఆధారాలతో పాటు, అన్ని మత గ్రంథాల ఆధారాలతో పాటు ప్రతి ప్రశ్నకు తిరుగులేని జవాబు ఈ పుస్తకంలో ఉంది. ఎలాంటి జవాబులో తెలుసా అండి? నువ్వు ఈ జవాబు చెబితే వాళ్ళ కోపం, ఆవేశం రాదు, ఆలోచన వస్తుంది. అంత సమాధానంగా చెప్పగలిగిన గౌరవప్రదమైనటువంటి జవాబులు ఇందులో ఉన్నాయి. తప్పకుండా మీరు వీటిని సంపాదించుకోండి. అలాగే దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేశాలు ఎందుకు, ఇన్ని మతాలు ఎందుకు, ఇన్ని సాంప్రదాయాలు ఎందుకు, ఇన్ని వివాదాలు ఎందుకు? ఆయన ఈ ఒక్క భూమిని చేసిన దేవుడైతే ఆయన గుర్తులు భూమి మొత్తం ఉండాలి. ఒక జాతి నుండి, ఒక మనిషి నుండి అనేక జాతులను పుట్టించిన దేవుడు అందరూ తడువులాడి కనుగొని నిమిత్తం కొన్ని పొలిమేరలు నియమిస్తే ఆ పొలిమేరలు ఏమిటి? దీని పేరు ప్రపంచమంతట నిజ దేవుని ముద్ర. ఈ పుస్తకాన్ని కానీ మీరు సంపాదిస్తే ఏ దేశానికి వెళ్ళినా ధైర్యంగా మీరు సువార్త చెప్పగలుగుతారు, ఆధారాలతో సువార్త చెప్పగలుగుతారు. అలాంటి అద్భుతమైన పుస్తకం ప్రపంచమంతట నిజదేవుని ముద్ర. తప్పకుండా ఈ పుస్తకాన్ని కూడా మీరు సంపాదించుకోండి. అంత మాత్రమే కాకుండా సనాతన సత్య పరిరక్షణ 600 ప్రశ్నలకు తిరుగులేని జవాబిస్తుంది ఈ పుస్తకం. క్రైస్తవుడు ప్రసాదం ఎందుకు తినడు, కొబ్బరికాయ ఎందుకు కొట్టడు, హారతి ఎందుకు ఇవ్వడు, అగరత్తులు ఎందుకు వెలిగించడు, పువ్వులు ఎందుకు సమర్పించడు, పూజలు ఎందుకు చేయడు, వ్రతాలు ఎందుకు చేయడు, పండుగలు ఎందుకు చేయడు, ముగ్గులు ఎందుకు వేయడు, అదెందుకు చేయడు, ఇదెందుకు చేయడు, ఎన్ని అడుగుతారు బంధువులు, స్నేహితులు, తోటివారు. మీరు పనిచేసే దగ్గర మీతో పనిచేసే వాళ్ళు కూడా ఎన్ని మాటలు అడుగుతారు. మనం ఏమంటామంటే యేసుప్రభుని నమ్ముకున్నాం అందుకే మేము అది చెయ్యమంటాం. ఎందుకు చేయరు? మీ దేవుడు చేయొద్దన్నాడంటే మా అయ్యగారులు చేయొద్దన్నాడు. ఇప్పుడు అందరి మీ కోపం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇలాగ నోటికొచ్చింది చెబితే చాలా మంది సువార్థికులు, సేవకులు కొట్టబడ్డారు, చంపబడ్డారు. ఈ రోజుకి క్రైస్తవ్యం అపార్థం అవడానికి కారణం మనకు నచ్చింది చెప్పడమే. కానీ దేవుడు చెప్పింది ఏమిటో చెబుదాం. ఈ పుస్తకంలో మీకు 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఇంతకు మునుపు నేను చూపించినటువంటి పుస్తకాలు ఇదిగోండి. ఈ 3 పుస్తకాలను కానీ మీరు సంపాదించుకుంటే 800 ప్రశ్నలకు మీరు జవాబులు నేర్చుకుని బోధించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో మే 1వ తారీఖున ఆదికాండం 1వ అధ్యాయం మీద నేను 700 పేజీల సంగతులు రాశాను. ఆదికాండం 1వ అధ్యాయం మీద 700 పేజీలు రాస్తే దాన్ని 6 పుస్తకాలుగా ముద్ర వేశాం. అందులో 4 పుస్తకాలు ప్రింట్ అయిపోయి సిద్ధంగా ఉన్నాయి, ఒకే అధ్యాయానికి సంబంధించినవి. 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎన్నో మర్మములు, రహస్యములు, ప్రత్యక్షత, అలాగే థియాలజీ చెప్పిన మాటలు, మన పెద్దలు చెప్పిన మాటలు, ఏ వాక్యానాన్ని కొట్టివేయకుండా ముఖ్యమైన సంగతులను మరలా అర్థమయ్యేటట్టు చెప్పడానికి దేవుడు ఆలోచన మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి 4 పుస్తకాల వల్ల మీరు ఆ 1వ అధ్యాయాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక్క అధ్యాయం కోసమే ఇన్ని సంగతులు ఉంటే బైబిల్ మొత్తం మీద ఎన్ని సంగతులు ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజ తప్పకుండా వీటిని సంపాదించుకోండి. ఈ సెట్ మొత్తం ఈ సెట్ మొత్తం కేవలం ఒక షర్టు కొనే ఖరీదులు మీ సొంతం అయిపోతాయి, లేదా మీరు ఒక డ్రెస్ కొనే ఖరీదులు మీ సొంతం అవుతాయి. కానీ దీంట్లో ఉన్న జ్ఞానానికి మీరు ఎప్పటికీ రుణం తీర్చలేరు. ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని ప్రకటించడానికి ముందు ఎన్ని రకాలుగా వ్యక్తిని సిద్ధపరుస్తాడో తెలుసా? ఎన్ని రకాలుగా నలగొడతాడో తెలుసా? సాతాను ఎంత శోధిస్తాడో తెలుసా? అతని జీవితం ఎంత వివాదంగా మారిపోతుందో తెలుసా? బాహాటమైన జీవితాల్లో సాతానుకు దేవునికి మధ్యలో జరిగే యుద్ధంలో నలిగిపోయేవారే భక్తులవుతారు. అలాగే నలిగిన వారు మోషే, ఇర్మియా, యేషయా, హోషేయ చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నారు. హెజ్కేలు, వీరందరూ కూడా దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు నలిగి విరిగిన వారే.
దేవుని ప్రజ, ఈ భూమి మీద దేవుని చిత్తం ఈ భూమి మీద ప్రకటించబడ్డానికి ఎందరో భక్తులు విరిగి నలుగుతారు. అందుకే భక్తులు ఎవరికి అర్థం కారంట. చూసేటప్పుడు భక్తులు ఎప్పుడు సామాన్యంగా కనబడతారంట, కానీ అసామాన్యమైన పని వారి ద్వారా జరుగుతుంది. అది ఆత్మ ద్వారా జరిగే పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇదిగోండి, మీ కొరకు పుస్తకాలు సిద్ధపరిచారు. వెనకాల WCM టీం ఉంది, వెనకాల MPI టీం ఉంది. మీ కొరకు సహాయం చేస్తారు వాళ్ళు అక్కడుండి. తప్పకుండా మీరు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకశాలను మీరు దర్శించండి. కేవలం మీటింగ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మాత్రమే బుక్ స్టాల్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ గంటన్నర సమయం దేవుడు మీతో, నాతో, మనతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, గంటన్నర సమయం గడిచిపోయింది. ఇంత సమయంలో దేవుడు మనతో విశేషంగా, నిజమే చెప్తున్నాను, పక్కవారితో అడుగుతారేమిటి నిజమా అని, నిజమే, గంటన్నర సమయం ఇప్పటి వరకు గడిచిపోయింది. మీరు ఎందుకని సమయం మర్చిపోయి వింటున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చెప్పండి, మునుపెప్పుడు వినని సంగతులు, మునుపెప్పుడు అర్థం కాని సంగతులు మీకు అర్థమయ్యాయా? ఆమేన్. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు మీరు ఎక్కగలిగారా? మీ తోటి వాళ్ళని అర్థం చేసుకునేంత పెద్ద మనసు కొంచెమైనా వచ్చిందా? అయితే ఇక మీదట మీరు ఆత్మదేవునికి అనుకూలంగా మారబోతున్నారు. ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. గుర్తుంచుకోండి, మనకు తెలియని సంగతులు, అర్థం కాని సంగతులు అర్థమైతేనే సభ ఘనంగా జరిగినట్లు, సక్సెస్ అయినట్లు. అంతేగాని ఎక్కువ మంది వస్తే సక్సెస్ కాదు, ఎక్కువ భోజనాలు ఉంటే సక్సెస్ కాదు. సక్సెస్ అనేది మన ఏర్పాట్లు కాదు, దేవుడు అనుకున్న తన ఏర్పాట్లు జరిగితేనే సక్సెస్. అదే నిజమైతే ఈ సభ ధన్యమయ్యింది. మీరు అనేక సంగతులు నేర్చుకోగలిగారు. దేవుని గ్రంథాన్ని స్పష్టంగా ధ్యానించడం నేర్చుకుంటున్నారు. దేవుని నియమాన్ని తెలుసుకోగలిగారు. మీ ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించి మీ ద్వారా దేవుని సత్యము ఒక్కొక్కరి ద్వారా 1000 మందికి అందించే వరకు దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. మీరు ఎంతమంది వెలిగితే అంతమంది, ఒక్కొక్కరు 1000 మందిని వెలిగించినట్లుగా దేవుడు వాడుకొనుగాక. రండి, అందరం లేచి నిలబడి ఓ చిన్న ప్రార్థనతో, తీర్మానంతో మనం ఈ సభను ముగించుకుందాం. అందరం లేచి నిలబడదామా? పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు చెబుతూ వేడుకుందామా? ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి చెయ్యెత్తి దేవుని ఒక్క మాట అడుగుదాం. ప్రభువా, నా చెయ్యి పట్టుకో. ఈ 1-2 నిమిషాలు చేయబోతున్న ఈ ప్రార్థన చాలా ముఖ్యమైనది. చాలాసార్లు ఇలాంటి తీర్మాన ప్రార్థనలోనే మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. కాదు, వాక్యమంతా విన్న తర్వాత నువ్వు నీ తీర్మానం దేవునికి చెప్పాలి. అప్పుడు దేవుని సన్నిధి నీతో పాటు రావాలి. కాబట్టి మన చెయ్యి పైకెత్తి తగ్గించుకొని దేవుణ్ణి అడుగుదాం. నా చెయ్యి పట్టుకో యేసయ్యా. నాకు నీ ఆలోచనను ధ్యానించే మనసునివ్వు తండ్రి. ఈరోజు మాకు విశేషమైన సంగతులను మీరు తెలియజేశారు. మొదటి నిమిషం నుండి చివరి నిమిషం వరకు ఎన్నో నియమములు, సూత్రములు మీరు మాతో మాట్లాడారు. దేవా, మా హృదయాన్ని, మా స్వభావాన్ని మీరు సరిచేశారు. మా ఉద్దేశాలను సరిచేసినారు. విషపూరితమైన మా తలంపులను మీరు సరిచేశారు. దేవా, మీరు మాకు ఈరోజు నేర్పించారు, మమ్మల్ని గద్దించారు. మేము నేర్చుకోవలసిన విషయం మీద మాకు అనుభవం ఇచ్చారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, మరలా నీ పని చేస్తున్నప్పుడు మేము పర్ఫెక్ట్గా పని చేయడానికి మాకు ఇంకా జ్ఞానం ఇవ్వండి, ఆత్మశక్తినివ్వండి. దేవా, మా శక్తిని బట్టి కాదు, మా బలమును బట్టి కాదు, నీ ఆత్మను బట్టి మేము పని చేతుము గాక. మాపై దయ చూపించండి దేవా. నీ ఉద్దేశములకు న్యాయం జరగాలి, నీ వాక్యానికి న్యాయం జరగాలి, నీ ఆలోచనకు న్యాయం జరగాలి. ఇంకా మాలో పొరపాటు ఉంటే వాటిని సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాపై దయ చూపించండి తండ్రి. అందరూ ప్రార్థిస్తూ ఉండండి. సేవకుల్లో ఎవరో ఒకరు మన కోసం ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించండి. కళ్ళు మూసుకుందాం, అందరం కలిసి వేడుకుందాం. అందరం అలాగే కళ్ళు మూసుకొని